హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ముందుగా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య ఆఫీస్ పని ఒత్తిడి వల్ల కొంచెం వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇంకా మీదటి నుంచి రెగ్యులర్గా మనమైతే కనీసం 2 డేస్కి ఒకటి లేదా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఏ విషయాలైనా సరే తెలుసుకోవాలనుకుంటే మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా కొత్త వాళ్ళు కానీ ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతా మీరు చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫాలో అవ్వడం వల్ల నాకు ఇంకొంచెం స్ట్రెంత్ వస్తుంది. ఇంకా ఇలాంటి విశేషాలు మరిన్ని అంటే పోస్ట్కి సంబంధించిన మరిన్ని విషయాలు మీ ముందుకైతే మన ఛానల్ ద్వారా మీకు తీసుకొస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈరోజు టాపిక్ వచ్చి ఆర్డీ రికరింగ్ డిపాజిట్ గురించి కొన్ని ముఖ్యమైన టాపిక్లు అయితే మీకు వివరిస్తాను. చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. అంటే కొంతమంది తెలియకుండానే పెనాల్టీ కట్టడం, సో తెలియకుండానే కట్టొచ్చులే అన్నప్పుడు డిస్కంటిన్యూ అవ్వడం, క్లోజ్డ్ అవ్వడం, సో క్లోజ్ అయితే ఆ అమౌంట్ మనకి వస్తుందా రాదా అనే చాలామందికి డౌట్లు ఉండడం. ఆ డౌట్ల వల్ల ఆ అకౌంట్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్ తీసుకోకుండా ఆ బుక్ వేస్ట్గా చేయడం, ఆ డబ్బులు రాదు. సో దానివల్ల ఏంటంటే కొంతమంది అపోహలతో సో ఆగిపోయింది కదా మళ్ళీ మనకు డబ్బులు రావేమో అని ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఆ బుక్ అట్లాగే వెళ్ళిపోతుంది, మన పోస్టులు కట్టడం వేస్ట్, ఇలా కొన్ని రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో మీకు ఇందులో కొన్ని విషయాలు అయితే నేను చాలా షార్ట్గా చెప్పేస్తాను. ముందుగా మొదటిది వచ్చి ఆర్డీ పెనాల్టీ, అదేవిధంగా డిఫాల్ట్ ఫీజు. మనం పెనాల్టీ ఎప్పుడైతే కడతామో, ఎప్పుడు ఓపెన్ చేస్తే ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు ఓపెన్ చేయకపోతే మన పెనాల్టీ సేవ్ అవుతుంది అనే టాపిక్ గురించి. నెక్స్ట్ ఆర్డీ అకౌంట్ డిస్కంటిన్యూ ఎప్పుడు అవుతుంది, అదేవిధంగా ఆర్డీ అకౌంట్ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది, ఈ మూడు గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడు మీ అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే మీ అకౌంట్ గురించి మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైతే ఆర్డీ అకౌంట్ రన్ చేస్తున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ముందుగా మనం ఆర్డీ పెనాల్టీ గురించి తెలుసుకుందాము. మామూలుగా మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము. యాజ్ యూజువల్గా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మంత్ కానీ మనం కట్టకపోతే అది పెనాల్టీ పడుతుంది. అది డిఫాల్ట్ ఫీజు కింద అమౌంట్ అడుగుతారు, అది కామన్గా అందరూ తెలిసిందే. సో ఎప్పుడు ఓపెన్ చేస్తే మన పెనాల్టీ పడదు. సో మామూలుగా మనకైతే ఇప్పుడు మంత్లో స్టార్టింగ్ నుంచి సపోజ్ మనము 1 నుంచి 1 నెలలో 30 రోజులు కావచ్చు, 31 రోజులు కావచ్చు, ఈ మధ్యలో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఆ నెలంతా కంప్లీట్ కట్టకపోతే పెనాల్టీ పడడం సహజం. అదేవిధంగా కొంతమందికి అదే నెల కడుతున్నా కూడా పెనాల్టీ పడుతుంది. సార్ ఎందుకు మేము ఈ నెలలోనే కట్టాల్సింది అయినా కూడా మాకు పెనాల్టీ పడుతుంది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. సపోజ్ ఈ ఆర్డీ అకౌంట్ మీరు 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల కానీ అకౌంట్ కానీ మీరు ఓపెన్ చేస్తే మీరు ప్రతి నెల 15th తేదీ లోపలే మీరు కట్టాలి. సపోజ్ మీరు మర్చిపోయి 16వ తేదీన వచ్చే అకౌంట్ కానీ మీరు డిపాజిట్ చేయాలనుకుంటే అప్పుడు మీకు పెనాల్టీ పడుతుంది, అంటే డిఫాల్ట్ ఫీజు పడుతుంది. అదే కానీ మీరు 15వ తేదీ పైన అంటే 16 నుంచి 31 లోపల ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ నెలలో మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. మీరు 16 చేయొచ్చు, లేదా 1వ తేదీన చేయొచ్చు, లేదా నెలాఖరు చేయొచ్చు. దానికి మాత్రం పెనాల్టీ పడదు. అదే కంప్లీట్గా మంత కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. సపోజ్ మీరు 14వ తేదీన అకౌంట్ ఓపెన్ చేశారు, 100 రూపాయలతో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు 16th వచ్చారు, 16వ తేదీన వచ్చి అకౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చారు అదే నెలలో కాబట్టి, అయినా కూడా మీకు పెనాల్టీ పడుతుంది. ఎంత పడుతుందంటే 100 రూపాయలకు వచ్చి 1 రూపాయి. అది సపోజ్ మీరు 500 రూపాయల అకౌంట్ అయితే 5 రూపీస్ పడుతుంది. ఈ విధంగా అదే ఆ నెలలో మీరు 15 పైన కానీ ఓపెన్ చేస్తే మీరు ఆ నెల అసలు కంప్లీట్గా పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు అదే మంత్లో. సో మీరు ఇప్పుడు అకౌంట్ ఏ తేదీలో ఓపెన్ చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్ కట్టకపోతే మాత్రం పెనాల్టీ పడుతుంది. 100కి 1 రూపాయి అండి. అదేవిధంగా 1000 రూపాయల అకౌంట్ అయితే 10 రూపాయలు, 500 అకౌంట్ అయితే 5 రూపాయలు, ఇలా పెనాల్టీ పడుతుంది. ఇది పెనాల్టీ గురించి. నెక్స్ట్ ఆర్డీ డిస్కంటిన్యూ అకౌంట్. డిస్కంటిన్యూ ఇప్పుడు అవుతుంది. సపోజ్ మీరు అకౌంట్ ఒక 1 year 2 years కడుతూ ఉన్నారు, 3rd yearలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చింది, మర్చిపోయారు లేదా కట్టలేకపోయారు అనుకుందాము. సపోజ్ మీరు ఒక 4 months కంప్లీట్గా డిఫాల్ట్ 4 months కంప్లీట్ కట్టకపోతే దాన్ని డిస్కంటిన్యూ అకౌంట్ అంటారు. మీరు అదేవిధంగా ఇప్పుడు 3 నెలలు అయింది, 3 నెలలు కట్టలేదు. సో 3 నెలలు కట్టకపోతే మీరు 1 నెల పేమెంట్ అయినా కట్టొచ్చు, లేదా 4 నెలలు కట్టలేదు, 4 నెలలు కట్టకపోయినా మీరు 3 నెలల అమౌంట్ అయినా కట్టవచ్చు. సపోజ్ 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీరు 5th monthలో వెళ్తే
మీరు ఆ 4th మంత్ అమౌంట్ ప్లస్ ఈ 5th మంత్ మొత్తం 5 నెలల అమౌంట్ ఒకేసారి పే చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ మీరు 2 నెలలు కట్టలేదండి, 2 నెలలు కట్టలేదు, 3వ నెలలో వెళ్ళారు. మీ దగ్గర సపోజ్ 500 రూపాయల అకౌంటే అనుకుందాము. 3 నెలలకి ఎంత 1500 పడుతుంది. మీ దగ్గర 1000 రూపాయలే ఉంది. సో 1000 రూపాయలు కట్టొచ్చు, తీసుకుంటారు. అదే కానీ మీరు 4 మంత్స్ 4 నెలలు కంప్లీట్గా కట్టకపోతే మీరు 5th మంత్లో వెళ్ళారు పోస్ట్ ఆఫీస్కి. అప్పుడు 5th మంత్కి వెళ్తే మీరు కట్టాల్సింది ఎంత 2500, అంటే నెలకు 500 లెక్కన 5 5 25 2500 రూపాయలు మీరు పే చేయాలి ఒకేసారి. లేకపోతే సిస్టమ్ తీసుకోదు. విత్ డిఫాల్ట్ ఫీజు పెనాల్టీతో సహా మీరు కట్టాలి. సపోజ్ మీరు ఇలా కంటిన్యూస్ 4 నెలలు కట్టకపోతే దాన్ని డిస్కంటిన్యూ అకౌంట్ అంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే వన్స్ డిస్కంటిన్యూ అయితే మీరు ఎట్ ఎ టైము ఒకేసారి అమౌంట్ పే చేయాలి. 4 నెలల లోపల మాత్రమే 2 నెలల అమౌంట్ కానీ 1 నెల అమౌంట్ కానీ 3 నెలల అమౌంట్ కానీ కట్టొచ్చు. అదొక ఛాన్స్ ఉందన్నమాట. సపోజు అది డిస్కంటిన్యూ అకౌంట్. నెక్స్ట్ ల్యాబ్స్ అంటే మీ యొక్క అకౌంట్ అనేది డిస్కంటిన్యూ తర్వాత ల్యాబ్స్ అయిపోతుంది, కంప్లీట్గా పర్మనెంట్గా ఆగిపోతుంది. ఎందుకు 6 నెలలు కానీ కంప్లీట్గా కట్టకపోతే మీ యొక్క అకౌంట్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. మీరు 4th మంత్ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 2 మంత్స్లో మీరు రివైవల్ చేసుకోవాలి, అంటే రెన్యువల్. మీరు ఒకేసారి అమౌంట్ కానీ 6 నెలల లోపల సపోజ్ 6వ నెలలో వెళ్ళారు, 6 నెలలు మీకు అర్థమైంది సపోజ్ ఇది ఆగిపోతుందేమో అని మీకు అనిపించినప్పుడు 6 నెలలు కాకముందే 6వ నెలలో కానీ వెళ్తే మీరు 6 నెలల అమౌంట్ ఒకేసారి పే చేయాలి. అప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది మళ్ళీ రెన్యువల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు సపరేట్గా ఫామ్స్ ఇవ్వడం కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ కేవైసీ ఇవ్వడం కానీ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు 6th మంత్లో సపోజు 500 రూపాయల అకౌంట్ అంటే 3000 రూపాయలు ప్లస్ పెనాల్టీ తీసుకెళ్ళి మీరు కడితే మీ యొక్క అకౌంట్ అనేది రివైవల్ అవుతుంది. సపోజ్ మీరు 6 నెలలు కూడా కంప్లీట్గా కట్టలేదు, అప్పుడు ఏంటి, అప్పుడు అకౌంట్ అనేది 6 మంత్ తర్వాత ల్యాబ్స్ అయిపోతుంది. అంటే 7వ నెలలో అకౌంట్ అనేది ల్యాబ్స్ అయిపోతుంది. 6వ నెలలో మీరు నెలాఖరు వెళ్ళినా సరే కట్టించుకుంటారు. కాకపోతే 6 నెలల అమౌంట్ ఒకేసారి పే చేయాలి. పే చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది రెన్యువల్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక 4 నెలలుగా కట్టకపోతే వెంటనే రివైవల్ చేసుకోండి. 6 నెలలు దాటిన తర్వాత మీరు కడతా అన్నా సరే సిస్టమ్ అయితే తీసుకోదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అక్కడ తీసుకున్నా కూడా అది మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు. 6 నెలల తర్వాత ల్యాబ్స్ అయిపోతుంది. మరి ల్యాబ్స్ అయిపోతే మా డబ్బులు మాకు వస్తాయా లేవా అనేది మీ డౌట్ రావచ్చు. ల్యాబ్స్ అయిన తర్వాత మీరు ఒకవేళ 2 ఇయర్స్ కట్టుంటే మీకు మినిమం 3 ఇయర్స్ తర్వాత మీరు అకౌంట్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే ప్రీమిచ్ క్లోజర్ అంటారు, అంటే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు 3 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసుకుంటే మీకు 4% వడ్డీ వస్తుంది. అదే అమౌంట్ మీరు 5 ఇయర్స్ దాకా, ఎందుకంటే ఆర్డీ అనేది 5 ఇయర్స్ కదా, మీరు 5 ఇయర్స్ దాకా కంటిన్యూస్గా 3 ఇయర్స్ దాకా మేము కట్టాము, మేము తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది, అకౌంట్ ఆగిపోయింది. 5 ఇయర్స్ దాకా మీరు ఉంచితే మీకు ఎప్పుడు ఆర్డీఏకి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్ రేటు మీకు వర్తిస్తుంది. 4% లేదు మేము ముందే క్లోజ్ చేసుకుంటాము అనుకుంటే 4% వడ్డీ వస్తుంది. సో ఈ విధంగా ఆర్డీ అకౌంట్, ల్యాబ్స్, డిస్కంటిన్యూడ్, అదేవిధంగా డిఫాల్ట్ ఫీజు. సో ఈ 3 విషయాలు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు లాస్ట్ వరకు చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మన వీడియోల కోసం, పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.